హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆర్డర్ మేరకి ఇక ఉసిరికాయ పచ్చడి పెడుతున్నా. నిల్వ పచ్చడి మరి నిల్వ ఉంటుంది కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైం అయిపోతే మళ్ళీ ఉండవు. రాతి ఉసిరికాయలు ఇవి చూడండి. ఇట్లా కాటన్ పెట్టుకోవాలి. శుభ్రం కడిగి ఆరబోసుకొని తెల్లారి కాటలు పెడుతున్నాం. ఎందుకంటే మంచిగా నీట్గా ఉండాలి. ఈ దీని ప్రాసెస్ ఇంకెంత ఉందో నేను చూపిస్తాను. ఈ 14 kgs మొత్తం ఉసిరికాయలు. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకుని 1 kg అట్లా ఎవరికైనా కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోండి. ఓకే, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి, అన్నీ తీసేస్తాం మేము నీట్గా. ఏ చిన్న డాగ్ వచ్చినా తీసేస్తాం. ఎలా ఉన్నాయి పద్మ? బాగున్నాయి. వీడికి మసాలాలు అన్నీ, ఎల్లిపాయలు అన్నీ తయారు చేసి పెట్టాలి. ఇప్పుడు నువ్వు ఇక కొంచెం లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం వర్క్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. మరి చూడండి, ఇందాక ఆ ప్రాసెస్ అయిపోయింది కదా, కడగటం తోడటం అన్నీ కట్ చేసుకోవటం. ఇగో 14 కిలోలకి చెత్త ఈ చెత్త పోయి 12 కిలోలు అయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అయ్యమ్మా. చాలే, వేడి నీళ్ళు పోసినాము. ఇది గంట చింతపండు నానబెట్టుకున్నా. మరి 12 కిలోలకి 1200 గ్రాముల చింతపండు, ఇంకా కొన్ని వాటర్ అయ్యాము. 1200 గ్రాముల చింతపండు మరి మరగబెట్టుకొని వేస్తున్నాను. ఇది చూడండి, చాలు. ఇగో కావాల్సింది ఇంకా వెల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు చూపిస్తున్నాను. ఎందుకంటే మేము అక్కడ రెడీ చేసుకోవడం కదా, అక్కడ కుదరదు ఇవన్నీ చూపించడానికి. మెంతులు, ఆవాలు చూసారు కదా. 12 కిలోలకి 12 అంటే కిలోకి 2 స్పూన్లు తప్పును మెంతులు. ఇవి 3 స్పూన్లు తప్పున. ఎందుకంటే దాని ప్రకారం వేస్తే ఇట్లా మా బేసినిటీ. నువ్వు అక్కడ ఎందుకున్నావు? ఇట్లా రా, చిన్న బేసిన్ తీసుకొని స్పూన్ తీసుకొని వచ్చేసి ఫటాఫట ఇక్కడ ఇచ్చేసి. చిన్న బేసిన్ లేదా స్పూన్ ఏది? అన్నీ పక్కన పెట్టుకోమని చెప్పింది దాకే. చూడండి, 1 కిలోకి ఒక 2 స్పూన్లు చప్పున. దాని ప్రకారంగా 12 కిలోలు ఉన్నాయి. ఇవి 12 అంటే 24 స్పూన్లు వేసుకోవాలి మనం. అర్థమైందా? మీరు నా కొలత ప్రకారం నేను వేసుకుంటున్నా. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 స్పూన్లు కంప్లీట్గా వేసిన. చూడమ్మ, మీరు పట్టుకో స్పూని. మరి ఆవాలు కూడా 3 స్పూన్ల చొప్పున ఒక్కొక్క కిలోకి వేస్తాను. అంటే నేను ఇక కొలత ప్రకారం మీరు వేసుకోండి. నేనైతే వేసుకున్నాను 3. ఇవన్నీ దోరగా వేపుకోవాలి. మెంతులు, ఆవాలు చాలా దోరగా వేపుకొని మనం మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఓకే, మనము ఈ విధంగా అన్నీ దోరగా వేపుకోవాలి. చూడండి, మజ్బట్టి అమ్మ. అన్నీ చూడు, మంచి వాసన వస్తుంది. ఉండమ్మా పద్మ. ఇగో చూసారా, ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా అయితే మాడకూడదు. మళ్ళీ వేసుకొని ఉంటే మన చేదు వస్తుంది అనమాట. తీసేయమ్మా. రకంగా ఆవాలు కూడా వేసుకోవాలి. చూడండి, వేసుకోవాలి. ఇవి కూడా చిటాపట అంటుంది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. ఓకే, తీసేయమ్మా. ఇప్పుడు ఉసిరికాయలు వేపుకోవడానికి కడాయి పెట్టుకుంటున్నాం. మన పెద్ద కడాయి కావాల్సింది. నూనె ఇవ్వమ్మా. పెద్ద లోట తీసుకురా. నూనె లెక్కతో పోయాలి. పెద్ద లోట
లోటా తీసుకురా ముందు నూనె వేసుకోరు కదా, అది కాలుతుంది. సరే, ఈ విధంగా పెనం వేడెక్కిపోయింది. ఇది 1/2 కిలోది, ఆ రోజు లెక్క చెప్పారు కదా, ఇది 1/2 కిలో. ఇది 1/2 కిలో ఇంత శనగ నూనె. ఇది మీరు చూస్తున్నారు కదా, 1 కిలో 1 కిలో వేస్తున్నా, ఎందుకంటే ఉసిరికాయలు వేగాలి కదా. 8 కిలోలకి పడుతుంది, బాగానే పడుతుంది ఆయిల్ అనేది మాకు. ఇది వేపుకోవడానికి వేసుకున్నా, మళ్ళీ వేసుకుంటా. ఇదమైన మొత్తం అయిపోయింది చూడండి. 1 kg ఆయిల్ వేసి వేపుకోవడానికి. లేకపోతే ఇది శనగ నూనె కదా, పొంగుతుంది. పొంగిననుకో ఇంకా అంతే సంతం పట్టం. ఓకే, ఈ విధంగా కాయలు వేసుకొని వేసేయమ్మ, కొన్ని వేసి, ఎక్కువ చింగుతుంది. కొన్ని వేసేవి ఏమి చూసుకో, నువ్వు మీద పడుతుంది పద్మమ్మ. శనగ నూనె అసలు ఎప్పుడు ఉందనుకో ఆదు అయిపోతుంది. సరే, ఇప్పుడు చాలు. ఓకే, వేగినాక ఈ విధంగా వేగితే చాలు మనకి. మళ్ళా అంటే సంవత్సరం అంతా ఉండాలి కదా, కొంచెం దూరగా ఉంటేనే మరి అప్పటి వరకే బాగుంటాయి కాయలు. చూడండి, ఈ రకంగా ఎప్పుడు చాలు. ఓకే, వేసేయమ్మా, తీసే. ఈ రకంగా వేపుకోవాలి. చూడండి, ఫైనల్గా మేము అన్ని 12.5 కిలోలు, 14 కిలోలు చేస్తే 12.5 అయినాయి. చూడండి, ఈ రకంగా తీసుకోవాలి. ఇవన్నీ గోలించుకొని, గోలించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే, చింతపండు ఈ రకంగా ఇందాక వేడి నీళ్ళు వేసుకున్నాం కదా, శుభ్రంగా నానేసుకున్నాం కదా, ఈ రకంగా చేసుకోవాలి. ఈ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ రకంగా పెనం పెట్టుకొని, కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా, ఒక గిద్దెడు మందం వేసుకున్నా, ఎందుకంటే చాలా ఉంది చింతపండు. ఏమా చింతపండు ఇక్కడ తల్లి. రెండుసార్లు వేసుకోవాలనుకుంటా, వేసేనా మొత్తం కానీ ఎగురుతాయి. ఏదైనా నా మొహం నా బట్టి టవలి ఎగురుతూనే ఉంది మెల్లమెల్లగా. అదెందుకు ఈ విధంగా వేసుకొని దీన్ని దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఫైనల్లో చూపిస్తూ ఉండండి, దగ్గరికి రాని వీడియో లెంత్ అయితే బాగోదు. ఓకే, ఫైనల్గా అయిపోయింది చూడండి. ఇది ఈ రకంగా మనము ఇది చేసుకోవాలి. తుక అంటుంది. ఇక మరి మాడిపోతే బాగోదేమో, మాడిపోతుంది. ఇలా ఏ క్షణమైనా మనం ఆపేమనుకో గట్టిగా మాడిపోతుంది. ఇక ఇట్లా ఉంచితే ఇక స్టవ్ బంద్ చేసేసిన పద్మమ్మ, స్టవ్ బంద్ చేసేది. చూడండి, ఫైనల్. ఇప్పుడు దాంట్లో వేసి ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. మరి ఇక ప్రాసెస్ మొదలు పెట్టేసిన. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నా. 12 కిలోలకి 12 గిద్దెలు వేసుకున్నా. చూడండి, 12 గిద్దెలు కరెక్ట్గా వేసుకోవాలి. 100 గ్రామ్ వేసుకున్నా ప్రస్తుతానికి, తక్కువ చేసుకున్నా. కారం కూడా అంతే, 12 కాదు కానీ అంటే 13 వేసుకున్నా కారం. ఎందుకు అని అంటే కొంచెం కారం ఎక్కువ పెడుతుంది, మనం తక్కువైనా కలుపుకోవచ్చు. పద్మ పొడి వేసేసి, ఇగో ఆవాలు మెంతుల పొడి వేసేయమ్మ, మొత్తం వేసి నేను కలుపుతాను. వేసి ఎల్లుల్లిపాయలు కూడా వేసి, చింతపండు కూడా వేసి, ఒక్క నిమిషం ఆగు చిన్న, ఒక్క నిమిషం పద్మ. ఇవన్నీ కలిపి దాంట్లో పెట్టుకో, ఏం కాదు. ఇగో చింతపండు వేసేయమ్మా, మొత్తం వేసి
ఫ్యాన్ వేసుకోవచ్చు చిన్న కొంచెం, ఎందుకంటే ఏమన్నా వేడికి ఇట్లా ఉంటే ఆరిపోతుంది. వాయిస్ చూసారా, రెండిట్లో డివైడ్ చేసాము, అన్నీ కలిపి మిశ్రమం కలిపేసి. చూసారు కదా అన్నీ ఇవన్న ఉసిరికాయలు, 12 కిలోలు ఉసిరికాయలు అంతా మిశ్రమం. చూసారు కదా ఏ రకంగా చేసినాము, దానికే దీనికి ఇప్పుడు అంతా ఇప్పుడు కలిపేసి పెట్టేస్తాం. చూస్తున్నారు కదా, మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. మీరు చేసుకోలేకపోతే నాకు చెప్పండి, పంపిస్తా. ఎన్ని కిలోలు అంటే అన్ని కిలోలు పెట్టి పంపిస్తా. సీజన్ అయిపోతుంది, ఫాస్ట్ అయిపోండి ఎవరైనా సరే, ఎందుకంటే సీజన్ అయిపోతే బాగోదు. నేనైతే ఇట్లా ఎందుకు కలుపుతున్నా అంటే గంటితో కలుపుకోవచ్చు, గంటితో కలిపిన వల్ల మీకు టేస్ట్ కనపడదు. చింతపండు ఇట్లా చేయడం వల్ల నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు ఇంకా దీంట్లో కొంచెం ఆయిల్ పడుతుంది. చూసారా, మేము డివైడ్ చేసి పట్టేసినాం. ఇంకా కారం ఉప్పు ఏదైనా పడితే మేము మార్నింగ్ కూడా వేసుకోవచ్చు నేను, ఎందుకంటే చూసి వేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ అయిందా ఎక్కువ అయిందా రేపు మార్నింగ్ తెలుసుకొని చేస్తా. చూడండి, ఓకేనా? పద్మ ఏంటి అలా నీకు ఏం మాట్లాడవేంటి? నేను చెప్పడమే, నువ్వు మాత్రం చెప్పేది లేదు. చూడండి, ఈ రకంగా ఉంటే టెంప్ట్ అయిపోతుంది. మంచిగా కలుపుతాంది, కష్టపడండి, ఏది జరగదు, కష్టపడితేనే ఏదైనా. ఇక్కడ నేను కలిపితే ఇది అట్లా కొన్ని గడ్డితో కలుపుకో. నేను ఇది జరుపుకుంటా కదా. ఓకే, ఫినిష్ దాన్ని. ఎందుకంటే అయ్యో చూసినా కలపంది ఏదైనా కింద పడిపోయింది. దేవుడి గుడి కాదు, భూదేవి. టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ. మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకోండి. శ్రీ లావణ్య పికిల్ ఛానల్లో నంబర్ ఉంటుంది, మీరు ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ ఇచ్చుకోండి. సూపర్గా ఉంది. మరి ఎవరైనా నాకు ఫోన్ చేయొచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు. మీ అమ్మ ఎప్పుడు అవైలబుల్ కొడితే 9 to 6 వరకు మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నాకు. 6 ఏంటి 7 వరకు అయినా సరే మీరు బుక్ చేసుకుని మీరు ఏ పికిలైనా సరే, వెజిటేరియన్ నుంచి నాన్ వెజ్ వరకు ప్రతి ఒక్కటి పెడతాను నేను. మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ ఇచ్చుకోండి. మీరు సీజన్ అయిపోతుంది మూడు ఐటమ్స్కి, పండుమిరపకాయకి, ఉసిరికాయకి, టమాటాకి. టమాటా కూడా పెట్టినాను, నిమ్మకాయ. ఈ 3-4 కలిసి ఇవి చాలా అరుదుగా ఇప్పుడు ఇయర్ అంతా దొరకవు ఇవి మనకి. చూసారు కదా, మీకు తెలుసు కదా. నాకు తెలిసి దీంట్లో కారం పడుతుంది పద్మ, కారం పడుతుంది. చింతపండు అయితే ఓకే, కారం అను కొంచెం లైట్గా ఉప్పు పడుతుంది. రేపు చూసి మొత్తం, కానీ మేము తక్కువనే వేసినాం కావాలనే. నేను ఒక్కొక్క గ్లాస్ తక్కువనే వేసిన, వంటండి సరిపోవాలి కదా అయినా కానీ. ఓకే, మీరు చూడండి, మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకొని. నేను అన్నీ మంచి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడేమో అయిపోయేది కాదు మనం తినడానికి, మరి దాంట్లో ఎక్కుతాం చూడు, అప్పుడు తినాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమి సరిపోయిందో పొద్దున్న తెలుస్తుంది. ఇది మూతలు పెట్టి పెట్టేయమ్మా, పెద్ద బేసిన్ మూత పెట్టి లోపల పెట్టేసి. ఇదిగో అది నేను రెడీ చేస్తూ తీసే. నూనె, ఉప్పు, కారం సరిపోయిందేమో చూస్తా, రేపు పొద్దున్న చెప్తా. ఓకే, మీరందరూ ప్లీజ్ గాయస్, నాది ముందుకెళ్తలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.
ఎందుకు అని అంటే అమ్మకి సపోర్ట్ చేయడం ఇష్టం లేదా మీకు? ప్లీజ్ సపోర్ట్ మీ, ఓకేనా? నేను ముందుకెళ్తే నలుగురు బాగుపడతారమ్మా, అంతే. ఏం లేదు, నా కోసం కాదు ఇదంతా శ్రమ. పడుతున్నా కొంచెం, అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది దీంట్లో కూడా నాకు చేయటం. నాకు ఇష్టమైన పని ఈ పని. మా బావ అయితే నవ్వుతున్నాడు, ఏం చదువు పెట్టిన మమ్మీ అని. అంటే ఆయనకి కాకరకాయ కారం చాలా ఇష్టం మా ఇంట్లో బాబుకి. ఇక చూడండి, అంటే దీంట్లో సరిపోయినట్టుంది పద్మ, దాంట్లో కొంచెం తక్కువ అయినట్టుందమ్మా. ఇది బాగుంది, ఇది మిశ్రమం దీంట్లో సరిపోయింది, దాంట్లో కొంచెం కారం ఉప్పు తక్కువ అనుకుంటున్నాను. సరే చూస్తాను నేను ఇప్పుడు. లిటిల్ బిట్ కారం, కమ్మగా ఉంది. దీనికి పట్టింది అనుకో పద్మమ్మ, రావాలి చేదుడుచుకొని రావాలి నీకు ఒక మంచి. బా ఎంత సూపర్ ఉంది. రేపటికైతే ఇంకా సూపర్ ఉంటుంది. చలో, నువ్వు చేయగడుకున్నావు కాబట్టి అమ్మ కింద పట్టింది మే. తీయకు తీయకు తీయకు. ఓకే, భయం తడి ఉంటే మళ్ళా మనం ఇంత చేసి వేస్ట్ అవుతుంది. మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా, మీరు ఆర్డర్ చేసుకొని, నేను చాలా పెట్టాను ఒక్కరి కోసమే కదా. ఒక్కరు ఆర్డర్ ఇస్తే ఈ సీజన్ అయిపోతుందని పెట్టుకొని ఉంచుకున్నా, ఎవరికైనా కావాలంటే పంపించేస్తా. ప్లీజ్ ఆర్డర్ మీ. ఓకే ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని లావణ్యమ్మ ఛానల్ లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, నమస్తే. పద్మ, ఇంకో పద్మని చూపిరా. పద్మ ఎంత కష్టపడి చేస్తుంది, చూపివేంది ఇట్లా. చూడండి మా పద్మ ఎంత హెల్ప్ చేస్తుందో మీ అందరికి. ఏం చేయమంటుంది వాళ్ళు? లైక్ చేయమంటున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మా మేడం కోసం కాదు, చాలా కష్టపడి చేస్తుంది. నలుగురికి అన్నం పెట్టడం, మీకేం టేస్టీకి ఇవ్వాలని, 4 డబ్బులు వస్తే వాళ్ళకి అన్నం పెట్టాలని, అంతే ఉద్దేశం. ఓకే ఓకే, లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ఓకే, నమస్తే.